ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ ప్రశాంతంగా జరిగింది. కొమరం భీం కన్జర్వేషన్ కారిడార్ జీవో రద్దు డిమాండ్తో ఆదివాసీలు బంద్కు దిగారు. అడవుల రక్షణ పేరుతో ఆదివాసీలను గెంటివేసి ఆ భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఆదివాసీల నిరసనతో జీవో నెంబర్ 49ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆదివాసీలు తరతరాలుగా అడవిని నమ్ముకొని జీవిస్తున్నారు. ఇప్పుడు అడవి నుంచి వారిని దూరం చేయటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమరం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరుతో తీసుకువచ్చిన జీవో నెంబర్ 49 తమను అడవి నుంచి గెంటేయటానికే తీసుకువచ్చారని అడవి బిడ్డలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీల ఆక్రోశం నుంచి ఉమ్మడి జిల్లా బంద్ ఆందోళన మొదలయ్యాయి. అడవి బిడ్డల బంద్ పిలుపుకు వామపక్షాలు, ఆదివాసీ సంఘాలన్నీ మద్దతును ప్రకటించాయి. చివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్థానిక నాయకత్వం కూడా ఆదివాసీల బంద్కు మద్దతుగా నిలిచింది. జిల్లా కేంద్రంతో సహా ఉమ్మడి జిల్లాలో అన్ని పట్టణాల్లో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్కు సహకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు, ప్రైవేటు స్కూల్, కాలేజీలు పూర్తిగా బంద్ పాటించారు. జిల్లాలో తిరిగే ఆర్టీసీ బస్సులు సైతం నిలిచిపోయాయి. ప్రజల స్వచ్ఛంద బంద్ కారణంగా రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారాయి. జీవో నెంబర్ 49ని రద్దు చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆదివాసీ సంఘాలు, వామపక్షాలు స్పష్టం చేశాయి. ఒక దిక్కేమో మధ్య భారతంలో మావోయిస్టుల పేరుతోటి వందలాది మంది ఆదివాసులను చంపుతున్నారు. ఇక్కడ కన్జర్వేషన్ కారిడార్ పేరుతో వల్ల వేలాది మంది ఆదివాసులను నిర్వాసులు చేసి ఆండం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ కుట్రను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, వామపక్ష పార్టీలు అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించి ఆదివాసులకు మద్దతుగా నిలబడాలని చెప్పేసి కూడా ఆదివాసులను తమ గ్రామాల నుంచి, తమ భూముల నుంచి వెళ్ళగొట్టి తదనంతరము ఆ భూముల్ని, అడవిలో దొరికేటటువంటి ఖనిజ సంపదను, వీటన్నింటిని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం పనినటువంటి కుట్ర ఇది. ఈ కుట్రను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వామపక్ష పార్టీలుగా. బంద్కు మద్దతుగా ఆదివాసీ సంఘాలు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాయి. ఆదివాసీల ఉనికికే ప్రమాదంగా పరిణమించిన పరిస్థితుల నుంచి వారిని సంరక్షించుకునేందుకు ఇచ్చిన బంద్ పిలుపుకు ఉమ్మడి జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు.